మోహన్లాలా మోహన్లాలే కదా అరే అరే ఏమో అరే స్టైల్ ఏంటుంటాడు తెలుసా మోహన్లాల్. So hey guys, welcome back to once again the Uncertified guys. So guys, we are back. I'm sorry నా హెల్త్ అనేది బాగాలేదు. సో గైస్ బేసిక్ గా చెప్పాలంటే 1 వీక్ అనేది మనకు గ్యాప్ వచ్చేసింది. మేము 1 వీక్ నుంచి ఏం కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తలేము బికాస్ ఆఫ్ లైక్ వి వెంట్ టు ది ప్రయాగ్రాజ్ అండ్ వి వెంట్ టు ది మహాకుంభ మేళా. సో అందుకోసమే వీడియోస్ అనేవి కొద్దిగా డిలే అయినాయి. సో వీఆర్ బ్యాక్ వన్స్ అగైన్ అండ్ వీఆర్ రెడీ విత్ ఏ అనదర్ ట్రైలర్. సో టుడే వీఆర్ గోయింగ్ టు రియాక్ట్ L2E Empuran. L2E Empuran. Lucifer 2. Yeah, it is a Lucifer 2. So guys, Mohanlal. in case మీకు తెలిసి ఉండకపోతే Lucifer 1 వచ్చేసి మన రీమేక్ లో ఉంది అండ్ తెలుగులో అవైలబుల్ ఉంది గాడ్ ఫాదర్ సల్మాన్ ఖాన్ ది. Yes. Yeah. So basic ga it is totally political in that way. International family. Yeah. Mainly so political kada. So the family. Yeah, family and the political part. Yeah. So basic గా చెప్పాలంటే మనం ట్రైలర్ దాని ఏమంటారు ఫస్ట్ పార్ట్ అనేది మనం ఆల్రెడీ చూసాము అండ్ మూవీ కూడా చాలా బాగుండే. అసలు చెప్పాలంటే మోహన్ లాల్ అనే యాక్టర్ చాలా బెస్ట్ గా యాక్ట్ చేశారు. అండ్ ఇప్పుడు చెప్పేసి ఇప్పుడు వచ్చేసి లైక్ సెకండ్ పార్ట్ చూడబోతున్నాం లూసిఫర్ 2. సో దీని టీజర్ అనేది రిలీజ్ అయిపోయింది. రిలీజ్ అయ్యి ఐ థింక్ 2 days అవుతుంది. ఐఎమ్ సారీ గైస్, ఆల్రెడీ చెప్పాను ఎందుకు లేట్ అవుతుందో. సో వితౌట్ ఎనీ డిలే లైక్ షుడ్ వి స్టార్ట్ దిస్ ట్రైలర్. I can't wait to see Sukumaran, Prithviraj Sukumar in theaters. Yes guys. Good life లో తన యాక్టింగ్ చూసాక ఏం యాక్టింగ్ చేశాడు guys. గుడ్ లైఫ్ ఇన్ కేస్ మీరు చూసినప్పుడు వీళ్ళిద్దరు కూడా ఏం చెప్పాలో తెలియదు. సో కొట్టెల యాక్చువల్ గా ఆ గుడ్ లైఫ్ చూసిన తర్వాత నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ యాక్టర్ అయిపోయాడు సుకుమార్. yes అండ్ మన సరాబ్ లో కూడా తెలుసుగా మీకు. సో వితౌట్ ఎనీ డిలే షల్ వి గెట్ ఇంటు ది వీడియో. సో 3 2 1 and let's go. Please select your preferred language. Selected. ఏదో ఒక రోజు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మోసగాళ్ళనిపించినప్పుడు ఈ నాన్న లేకుంటే నిన్ను ఆదుకోగలిగిన వాడు ఒక్కడే ఉంటాడు, స్టీఫెన్. ఈ యుద్ధం మంచికి చెడికి మధ్య కాదు, చెడికి మధ్య. He leads the most powerful mercenary into profession. ఈ లోకమంతా వాళ్ళ ప్రెసెన్స్ ఉంది. Sir, we have the entire Kabuga cartel and the Qureshi Brown Nexus in one place. This is our chance. Chose to win. ఏదో మిలిటరీ దాని అంటే వార్ రిలేటెడ్ గా ఉంది. ఎవరి స్టీఫెన్ గట్టుకల్లి. హిందువులకి ఇతను మహిరావను, ఇస్లాంలో ఇతను ఇబ్లీస్ అని పిలుస్తారు, క్రిస్టియానిటీలో ఇతనికి ఒకే ఒక పేరుంది, మోహన్లాల్. లూసిఫర్. మోహన్లాలే కదా అరే మోహన్లాల్ లూసిఫర్. అరే ఏమో అరే స్టైల్ ఏంటుంటాడు తెలుసా మోహన్లాల్. ఖురేషి అబ్రాహం. I hear gunshots. We're moving in. This deal is with the devil. बस एक इशारा भाईजान, అరే बस एक इंतजार आएगा. సుకుమారన్. हाफिज. March 7th, yeah. 1 month ఎగ్జాక్ట్ లైక్ 1-2 months ఉంది. 2 months, yeah. 2 months. అరే నిజం చెప్పాలంటే ఎంతకైనా మోహన్లాల్ ఆయన స్టైల్ ప్లస్ ఆయన యాక్టింగ్ మాత్రం బాగుంటది. సో మనం అరే ఆయన సీనియారిటీ కూడా మనకు కనపడదు తెలుసా కొన్ని మూవీస్ లో. ఆయన చాలా పాత యాక్టరే బట్ ఆయన యాక్ట్ చేసే ఏదైతే
ప్లే చేస్తాడో, ఏదైతే పర్టికులర్ రోల్ ని ప్లే చేస్తాడో దాంట్లో లైక్ అలా వెళ్ళిపోతుంటాడు. సో ఇప్పుడు మనం బేసిక్ గా చెప్పాలంటే అలా వైకుంఠపురంలో చూసే ఉంటారు. సో అలా వైకుంఠపురంలో మోహన్ లాల్ లేడారా? అరే అలా వైకుంఠపురంలో కాదు. సో గైస్ అలా వైకుంఠపురంలో లేరని మా ఫ్రెండ్స్ చెప్పేశారు. సో నేను కూడా ఓకే లేరు, జనతా గ్యారేజ్ లో ఉన్నారు. జనతా గ్యారేజ్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో జనతా గ్యారేజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ, ఎన్టీఆర్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అండ్ ఇట్ ఈస్ రియలీ వండర్ఫుల్ మూవీ. అండ్ ఇది చెప్పాలంటే దీంట్లో కూడా ఈ మూవీలో కూడా లైక్ మోహన్ లాల్ ఒక డిఫరెంట్ లెవెల్ లో యాక్ట్ చేశారు. ఈ మధ్యలో మీరు మీమ్స్ లో చూస్తున్నారు కదా, మోహన్ లాల్ ప్రతి ఒక్క సాంగ్ కి ఆ సాంగ్ ఎక్కడ వచ్చేది కానీ గుంటూరు కారం సాంగ్ ఒక పాత వీడియో, గుంటూరు కారం అని కాదన్నా, అతని డాన్స్ స్టెప్స్ ఏవైతే ఉంటాయో సింక్ అయిపోతాయి తెలుసా సాంగ్స్ కి. ఎట్లాంటి సాంగ్ అయినా కానీ అతని మూవీలో ఏదో ఒక మూవీ నుంచి ఏదో ఒక చిన్న సాంగ్ తీసుకొచ్చి ఎగ్జాక్ట్ గా సింక్ అయిపోతుంది ఆ సాంగ్ కి అతని స్టెప్స్ అనేవి. యాక్టింగ్ పరంగా చెప్పాలంటే ఆయన బెస్ట్, డాన్స్ లో కూడా బెస్ట్. అండ్ ఆయనకి ప్రతి ఒక్క రోల్, ఏ రోల్ ఇచ్చేసినా ఆ రోల్ లో పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడు. ఫాదర్ రోల్ నుంచి హీరో రోల్ దాకా ఏదైనా సరే ఏదైనా చేస్తాడు, ఏం లేదన్నా అన్ని చేస్తాడు, అన్ని రోల్స్ చేస్తాడు. సో ఇప్పుడు బేసిక్ గా మనం ట్రైలర్ గురించి వచ్చేద్దాం. సో ట్రైలర్ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది, లైక్ ఏంది కాన్సెప్ట్, ఏంది కాన్సెప్ట్ అని కాదు, యాజ్ ది ఐ మీన్ హీరో అనేది హీరో ఇంకా మన పృథ్వీరాజ్ కుమార్ వాళ్ళు వచ్చేసి ఐ మీన్ వరల్డ్ లో అన్నిటికంటే పెద్ద మెషినరీస్ అంటే వెపన్ అవన్నీ తయారు చేయడం కానీ నడిపించడం కానీ అండ్ వరల్డ్ అన్ని కరెక్షన్స్ ఉన్నట్టు చూపెట్టారు. సో వీళ్ళకి అగేన్స్ట్ గా చాలా పెద్ద విలన్ కూడా ఉంటుండొచ్చు మేబీ. సో బేసిక్ గా చెప్పాలంటే మోహన్ లాల్ వచ్చేసి లైక్ ఏదో దీంట్లో ఒక దాని ఏమంటారు మిలిటరీ, నాట్ మిలిటరీ, ఎందుకంటే దాంట్లో అలా ఫ్లైట్ నుంచి చూస్తుంటే నీకు అర్థమై ఉంటుంది కదా బ్రో, అతను మిలిటరీ కాదు, అసలు బ్యాక్గ్రౌండ్ అసలుకి అండర్ గ్రౌండ్ గ్యాంగ్స్టర్ అనుకో, చాలా పెద్ద గ్యాంగ్స్టర్. సో అదే మిలిటరీ వాళ్ళు వాళ్ళని హెల్ప్ తీసుకొని వాళ్ళు తీసుకొచ్చినట్టు స్టార్టింగ్ లో వాళ్ళని ఎలా చూపించారు, కొద్దిగా ఎలివేషన్ ఇచ్చినట్టు ఫ్లైట్ లోకి వెళ్ళి సారీ హెలికాప్టర్ నుంచి దిగినప్పుడు. సో అది కొద్దిగా డిఫరెంట్ గా చూపించారు. నాకు అనిపిస్తుంది లైక్ మన అంటే మిలిటరీ వాళ్ళు వీళ్ళని హెల్ప్ అడిగారు, మోహన్ లాల్ ని హెల్ప్ అడిగారు, లూసిఫర్ లైక్ లూసిఫర్. సో and yaar Prithviraj Sukumaran, his presence, his aura, just అతను కళ్ళు చూపెడరు, అది కూడా చాలా చాలా ఇంకా. అండ్ మీరు కూడా పోరాడు guys. అరే నిజంగా అరే గ్రేట్ నువ్వు నిన్నే చూసినావు కోట్ల ఇష్యూస్. సో గైస్ ఇవంతా వదిలేండి. సో బేసిక్ గా మనం రివ్యూకి వచ్చేద్దాం. సో శామ్ మీరెంత ఇద్దాం అనుకుంటున్నారు ట్రైలర్? ఈ ట్రైలర్ కి చూసిన తర్వాత మీరు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? సాలిడ్ 4 stars because this actors and background score కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. స్క్రీన్ ప్లే యా సో 4 stars. అండ్ సంజయ్ దత్తు దత్తేంద్ర గారు మీరు ఓకే 3 స్టార్స్ ఇంప్రెస్ అయిన ట్రైలర్ కి. అండ్ శ్యామ్ 3 స్టార్స్. అండ్ మాడేశ్వర్ మీరు? బేసిక్ గా చెప్పాలంటే నేను కూడా 4 స్టార్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ అయితే కాస్ట్ మొత్తం చాలా బాగుంది. ఎవరెవరైతే సెలెక్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ చాలా బెస్ట్ యాక్టర్స్. అండ్ కాన్సెప్ట్ కూడా కొద్దిగా డిఫరెంట్ గా ఉంది. ఫస్ట్ పార్ట్ కన్నా కొద్దిగా డిఫరెంట్ గా ఉంది. ఇది వార్ జోన్ టైప్ లోకి వెళ్తుంది. సో ఫస్ట్ పార్ట్ లో పొలిటికల్ అండ్ ఫ్యామిలీ పార్ట్ ని కొద్దిగా ఎక్కువ చూపించారు, ఇది కొద్దిగా వార్ జోన్ లోకి వెళ్తుంది. సో ఐ థింక్ కాన్సెప్ట్ ఏదో మధ్యలో మనకి ఏదో హింట్ అనేది దొరుకుతుంది. ఈ మూవీ చూసిన తర్వాత మనకి హింట్ అనేది దొరుకుతుంది ఎందుకు అలా షిఫ్ట్ అయిందో. సో చూద్దాం గైస్, డెఫినెట్ గా చూద్దాం. 27 మార్చ్ కి అనేది రిలీజ్ అవబోతుంది. అండ్ అవును ఇంకో ట్రైలర్ కూడా రావచ్చు ఇంకా ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి. సో అవును ట్రైలర్ వచ్చిన తర్వాత మనకి బేసిక్ గా చెప్పాలంటే చాలా టీజర్ సో ట్రైలర్ అనేది వచ్చిన తర్వాత రియాక్ట్ చేద్దాం. దాని రియాక్షన్ కూడా ఇదే ఛానల్లో రాబోతుంది. సో యూ నీడ్ టు డూ వన్ థింగ్ గైస్, సో మేక్ షూర్ యూ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. సంజు మీరు కూడా కొద్దిగా చెప్పేయండి, కామెంట్ చేయండి. అండ్ రికమెండేషన్ గైస్, మీరు రికమెండేషన్ ఇస్తలేరు ఈ మధ్య. కామెంట్ బాగా చేస్తున్నారు. కామెంట్ సెక్షన్ మొత్తం ఎండిపోయింది గైస్, ప్లీజ్ కామెంట్ చేయండి. నిజంగా గైస్ కామెంట్ సెక్షన్ నిజం చెప్పాలంటే కామెంట్ చేస్తున్నారు, కానీ రికమెండేషన్ ఏదైతే కామెంట్ చేయాలో అది చేస్తలేరు. దాంట్లో వల్ల కామెంట్ సెక్షన్ కొద్దిగా మీకు నచ్చిన మూవీ ఏ మూవీ అయినా పర్లేదు. సో just give us a recommendation and we will definitely going to react that movie. And
యా గైస్ ఈ వీడియోని ఇక్కడ ఏం చేద్దామా? యా చెప్పు లాలప్ప. లాలపా వాట్ లాలపా. సో ఎండింగ్ క్రెడిట్స్ So guys, మీరు చెప్పండి. దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మేక్ షూర్ యూ షేర్ దిస్ వీడియో అండ్ ఇలాంటి వీడియోస్ ఫ్యూచర్లో ఇంకా చూడాలని ఉంటే మీరు గంట సింబల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ గంట మీరు ముఖ్యం సబ్స్క్రైబ్ దిగులు. చేయండి. ఆడ కుందేలో ఏదో ఒకటి వస్తుంది, ఆ సబ్స్క్రైబ్ కొడుతుంది, దాని తర్వాత గంట బయలు సబ్స్క్రైబ్ నోటిఫికేషన్ అన్ని ఆన్ చేస్తుంది. మీరు కూడా అలా ఆన్ చేసేయండి. యా ఓకే, and thanks for watching. Bye bye, take care. Take care. Love you all. బాయ్.